నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమ. ముందుగా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి రాబోతోంది. అందులో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా పూజలో భాగంగా ప్రతిరోజు 9 రోజులు కూడా చాలా వైభవంగా మన రాష్ట్రాల్లో కావచ్చు, దేశంలో కూడా కావచ్చు నిర్వహిస్తూ ఉంటాం. విపరీతంగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాం. అలంకరణలకి కానీ, ఆర్భాటాలకు కానీ చాలా చేస్తూ ఉంటాం. కానీ అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏకవింశతి నామాలతో స్వామికి ఏకవింశతి పత్రములతో పూజ చేస్తున్నామా అనేటువంటిది ముఖ్యము. మీరు ఎంత సైజు విగ్రహం పెట్టాలనేటువంటిది కాదు, ఖచ్చితంగా ఈ ఏకవింశతి పత్రములతో స్వామిని పూజించండి. ఏదైతే కార్యం నెరవేరాలని మీరు పెట్టారో అది ఖచ్చితంగా నెరవేర తీరుతుంది. అయితే ఈ ఏకవింశతి నామములతో ఎలా పూజించాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూనే ముందుగా ఏకవింశతి పత్రములు అంటే ఏమిటో తెలుసుకుందాము. ఏకవింశతి అంటే 21 పత్రములండి. ఖచ్చితంగా మీరు అన్ని సామాగ్రి కొనేటప్పుడు ఖచ్చితంగా ఈ పత్రములు బజార్లో కొంటూ ఉంటారు. కానీ అన్నీ ఉన్నాయో లేదో చూసుకోవడం ఎలాగా? అయితే ముందుగా మీరు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవడానికి ఏకవింశతి పత్రాలు ఏమిటో ఒకసారి నేను చదువుతాను. అవన్నీ సిద్ధం చేసుకోండి. తర్వాత ఎలా పూజించాలో నేను చెప్తాను. ముందుగా మొట్టమొదటిది ఏంటి అంటే మాచీపత్రము, అంటే చామంతి ఆకు రకంగా ఇది మాచీపత్రం ఉంటుంది. అది ఉందో లేదో చూసుకోండి. రెండవది బృహతి పత్రం ఉండాలి, వాకుడాకు. బిల్వపత్రము, మారేడాకు ఉండాలి. దూర్వాయుగ్మము, 2 రకములైనటువంటి గరికలు ఉండాలి. దత్తూర పత్రము అంటే ఉమ్మెత్త ఆకులు ఉండాలి. బదరీ పత్రము అంటే రేగు ఆకు ఉండాలి. అపమార్గ పత్రము అంటే ఉత్తరేణి ఆకులు ఉండాలి. తులసీ పత్రము అంటే తులసాకులు ఉండాలి. చూత పత్రము అంటే మామిడాకులు ఉండాలి. కరవీర పత్రము అంటే గన్నేరు ఆకులు ఉండాలి. విష్ణుకాంత పత్రము అంటే విష్ణుకాంతపు ఆకులు ఉండాలి. తరువాత దాడిమీ పత్రము అంటే దానిమ్మ పళ్ళతో సహా దానిమ్మ ఆకులు అండి. దాడిమీ పత్రము అంటే దేవదారు పత్రము అంటే దేవదారు ఆకులు ఉండాలి. మరువక పత్రము అంటే మరువపు చెట్టు యొక్క ఆకులు ఉండాలి. సింధూర పత్రం అంటే వావిలాకు అంటూ ఉంటాం, వావిలాకు ఉండాలి. జాజి పత్రము అంటే జాజి పువ్వు యొక్క ఆకులు ఉండాలి. గండకీ పత్రము ఏనుగు చెవి ఆకులు అని పిలుస్తూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో ఉండి. ఆ గండకీ పత్రం చాలా గొప్పది, ఆ ఏనుగు చెవి ఆకులు ఉండాలి. షమీ పత్రము అంటే జమ్మి పత్రి ఉండాలి, జమ్మి ఆకులు అనమాట. దసరాలో విజయదశమి నాడు మనం పూజ చేస్తూ ఉంటాం. అశ్వత్థ పత్రము అంటే రావి ఆకులు ఉండాలి. అర్జున పత్రము అంటే మద్ది ఆకులు ఉండాలి. అర్కపత్రము అంటే జిల్లేడు ఆకులు ఉండాలి. ముందుగా ఈ 21 పత్రములు ఉన్నాయో లేదో ఒకసారి సరిచూసుకోండి. ఇది చూసుకున్న తర్వాత ఇవన్నీ ఉన్నాయి అంటే మీరు ఖచ్చితంగా చేసేటువంటి పూజ సిద్ధించినట్లే. ఎందుకంటే ఎప్పుడైనా చూడండి, గణపతి యొక్క ఆరాధనలు అన్నీ కూడా ప్రకృతికి సంబంధించినవే ఉంటాయి. మీరు బాగా గమనిస్తే మట్టి గణపతినే మనం వాడుతూ ఉంటాం. మట్టి ప్రకృతికి సంకేతం. తరువాత ఈ పత్రములన్నీ కూడా ప్రకృతిలోని భాగమే. తర్వాత ఆయనకి ఇష్టమైన పానకము, తరువాత పసుపు కుంకుమ, పసుపు గణపతి అన్నీ కూడా ప్రకృతిలో భాగమేనండి. కానీ ఈ 21 పత్రములతో మీరు భక్తిని జోడించి స్వామిని పూజించినట్లయితే కార్యసిద్ధి అనేటువంటిది, అనుకున్న పని ఎలా అయిపోతుంది, అంతటి గొప్పదైనటువంటివి. అయితే ఇవి ఎలా పూజించాలి? చాలామందికి ఇవి ఎలా ఉంటాయి ఏంటో తెలియదు. కాబట్టి వాళ్ళ కోసం నేను ఇక్కడ పక్కన ఫోటోలు పెట్టే ప్రయత్నం చేస్తాను, గమనించండి. ఇక రెండవది ఏంటి అంటే వీటిని ఎలా పూజించాలి? ఒకవేళ 21 పత్రములు దొరకకపోతే పరిస్థితి ఏమిటి? అలా దొరకనప్పుడు 11 అయినా దొరికే ప్రయత్నం చేయండి. కానీ అవకాశం ఉండి కూడా నిర్లక్ష్యాన్ని చేయవద్దు. బాగా గమనించండి. అయితే ఇందులో ఎన్ని దొరికినా అవి పర్వాలేదు. 21 దొరికితే మీ అదృష్టం అని చెప్పచ్చు. వీటి నామాలు కొన్ని చెప్పబడ్డాయి. ఆ నామాలు చదువుతూ ఏ పత్రాన్ని పూజ చేయాలో చెప్తాను. మీరు పూజ చేస్తున్నప్పుడు ఈ వీడియో పెట్టుకున్నా, మీరు బాగా గుర్తుపెట్టుకుని పూజించినా పర్వాలేదు. ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః ఓం దూర్వాయుగ్మపత్రం పూజయామి. ఓం హరసూనవే నమః దత్తూరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః అపమార్గపత్రం పూజయామి. ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి. ఓం వికటాయ నమః కరవీరపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః విష్ణుకాంతపత్రం పూజయామి. ఓం వటవే నమః ఓం దాడమీపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి.
ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి. ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. ఈ 21 నామాలు పూర్తయిన తర్వాత నేను కొన్ని నామాలు మళ్ళా చెప్తాను. 16 నామాలండి. ఈ 16 నామాలు కూడా అత్యంత గొప్పదైనటువంటివి. ఈ 16 నామాలు సేవ్ చేసుకుని లేదా బాగా గుర్తుపెట్టుకుని మీరు బయటికి వెళ్ళేటప్పుడు కానీ, ఏదైనా తగువులకి కానీ, ఈ కోర్టు వ్యవహారాలు కానీ, విజయం పొందాలి, ఎగ్జామ్స్ కానీ ఏదైనా అవ్వాలి అనుకుంటే ఈ 16 నామాలు చదువుకుని వెళ్ళినట్లయితే గొప్పదైనటువంటి ఫలితాలు మీకు కనబడతాయి. అది చదువుతున్నాను, ఒకసారి బాగా గమనించండి. ఓం సుముఖాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః గజకర్ణికాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః వినాయకాయ నమః ధూమకేతవే నమః గణాధ్యక్షాయ నమః ఫాలచంద్రాయ నమః గజాననాయ నమః వక్రతుండాయ నమః శూర్పకర్ణాయ నమః హేరంబాయ నమః స్కందపూర్వజాయ నమః సర్వసిద్ధిప్రదాయకాయై నమః. ఈ నామాలన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఈ నామాలు అనేటువంటివి ఎప్పుడైతే చదువుతారో అక్కడ మీకు విజయం కలుగుతుంది. ఒక 16 సార్లు కానీ, 3 సార్లు కానీ, 6 సార్లు కానీ చదివి అనుకున్నటువంటి కార్యానికి వెళ్ళండి. ఖచ్చితంగా అందులో విజయాన్ని చూస్తారు. ఇంకా ఈ వినాయక చవితి కోసం ఏమేమి చేసుకోవాలి, ఎలాంటి నైవేద్యాలు మనం పెట్టుకోవాలి, స్వామిని ఎలా పూజిస్తే మనకి అనుకున్నవి సిద్ధిస్తాయనేటువంటి విషయంపై మరొక వీడియోలో మనం కలుద్దాము. ఏదైనా సందేహం ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మీరు వేస్తే ఖచ్చితంగా దాని మీద వీడియో చేయడం జరుగుతుంది. నమస్కారము.